తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రేవక. షాక్ అయ్యారా? నేను ఉప్పల్ బాలు అంటూ చెప్పేటువంటి ఉప్పల్ బాలు వీడియోస్కి అన్నిటికి కూడా ఇదే ఉంటుంది కదా. ఇప్పుడు పోలీసులు కూడా షాక్ అయ్యావా, నేను అరెస్ట్ చేయబోతున్నాననే విషయం పైన ఉప్పల్ బాలుని అరెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఏదైతే వికారాబాద్ అనంతగిరి హిల్స్ అంటూ ఉంటారో అక్కడ నిజంగా చాలామంది కూడా ఆ ప్రదేశాన్ని చూడటానికి ఇష్టపడుతుంటారు. అక్కడ ఉండేటువంటి వే కూడా చాలా అంటే పీస్ఫుల్గా ఆ నేచర్ని ఆనందించడానికి కూడా సో అదొక ప్రదేశం చాలా అద్భుతమైనదని చెప్తూ ఉంటారు గ్రీనరీకి సంబంధించి. అలాంటి అనంతగిరి హిల్స్లో ఉప్పల్ బాలు కొన్ని స్టంట్స్ అయితే వేసినట్టు తెలుస్తుంది. మీకు స్క్రీన్ మీద విజువల్స్ మీరు చూసుకోవచ్చు. సో ఆ విజువల్స్ వల్ల కొన్ని డిస్టర్బింగ్ అని అంటే అక్కడ ఉన్నటువంటి జనాలకు కావచ్చు, ఏవైతే ఆయన పోస్ట్ చేసినటువంటి వీడియోస్ ఉన్నాయో ఆ తార్ మీద చేసినటువంటి విన్యాసాలు అంటే స్టంట్లు వేశాడు. ఆ స్టంట్లు అనేవి జనాలు చూసి వాటిని ఒకరు నేర్చుకుంటే ఎంత దారుణం. ఎందుకనంటే వీటి పరంగా అది కూడా అదొక పుణ్యక్షేత్రంగా చూసుకుంటారు. అక్కడ ఉన్నటువంటి టెంపుల్ ఆ ప్రదేశాన్ని అంతటిని కూడా భ్రష్టు పట్టిస్తున్నాడు అని చెప్పేసి కూడా ఆయన మీద అక్కడ ఉన్నటువంటి స్థానికులు మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ విన్యాసాలు ఏంటి, అది కూడా తారు ఆగి ఉండుంటే దాని మీద ఫోటో తీసుకోవడమో వీడియో తీసుకుంటే అదొక ఎత్తు, కానీ ఇది వెహికల్ రన్ అవుతుంది. ఈ రన్ అవుతున్న క్రమంలో ఉప్పల్ బాలు వేసినటువంటి వీడియోస్ మీరు అక్కడ ఒకసారి ఒక వాయిస్ వినండి. చూసారు కదా, అందులో షాక్ అయ్యారా అంటూ ఉన్నాడు. అందుకనే ఈరోజు అక్కడ ఉన్నటువంటి జనాలు కూడా నువ్వు కూడా షాక్ అయ్యావంటూ ఆ వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ స్టేషన్లో కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది. ఇప్పుడు అతి త్వరలోనే ఎవరితో ఉప్పల్ బాలు ఉన్నారో ఆయనని అరెస్ట్ చేసేటువంటి ప్లాన్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే పుణ్యక్షేత్రానికి సంబంధించి అక్కడ ఎక్కడ కూడా ఇలాంటి విన్యాసాలు చేయదు. ఆ మధ్యకాలంలో తిరుపతిలో కూడా కొన్ని రీల్స్ చేయటం, దాన్ని మొత్తానికే వ్యతిరేకించి అక్కడ అసలు రీల్సే చేయకూడదు. ఎందుకంటే పుణ్యక్షేత్రంలో భక్తులు వస్తుంటారు, వాళ్ళకి ఎక్కడ కూడా అంటే ఆటంకం కలిగే విధంగా ఉండకూడదు అని చెప్పేసి కూడా జరిగింది. అలాంటిది ఇప్పుడు అనంతగిరి హిల్స్లో ఏదైతే ఉప్పల్ బాలు చేశాడో అది కూడా నిజంగా చాలా వరకు అంటే జనాలు వ్యతిరేకించే విధంగా ఉంది. సో ఈ క్రమంలోనే ఉప్పల్ బాలు ఏమంటాడు అనేది ఉప్పల్ బాలుని అడిగి తెలుసుకుందాం. ఒకసారి ఆయనకి కాల్ చేద్దాం. అసలు ఏం జరిగింది, అక్కడ నువ్వు ఎందుకు స్టంట్స్ చేయాల్సి వచ్చింది అనేది అసలు లైవ్లో ఆయనతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఆయన కాల్ తీసుకుందాం. సో దీనికి ముందు కాల్ చేస్తే కూడా ఫోన్ కట్ చేసేసాడు. మరి ఇప్పుడు లిఫ్ట్ చేస్తాడో లేదో తెలీదు. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వటం లేదు. బహుశా ఎందుకనంటే దీని ముందు ఒక వీడియో కూడా చూశాను, ఆయన ఫోన్ అసలు లిఫ్ట్ చేయట్లేదు. ఎందుకనంటే ఎవరికి సమాధానం చెప్పాలి అనుకోవట్లేదు అన్నట్టుగా. సో ఈ క్రమంలోనే ఉప్పల్ బాలు యొక్క బెస్ట్ ఫ్రెండ్ వైజాగ్ సత్య ఉన్నాడు. సో ఆయన కూడా ఆ పరిసర ప్రాంతంలో ఉన్నాడా, అసలు ఏం జరిగింది అనేది ఈయన నుంచైనా ఒక చిన్న క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సత్య గారు, నేను రెబేకాని. సో మనకి సత్య గారు లైన్లో ఉన్నారు. సత్య గారు నమస్తే అండి, బాగున్నారా? సూపర్ అండి. ఒక చిన్న క్లారిటీ కోసం కాల్ చేశాను మీకు. నేను యాక్చువల్లీ ఇప్పుడు లైవ్లో ఉన్నాను. ఎవరైతే మీ ఫ్రెండ్ మీ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారో ఉప్పల్ బాలు, వి మీడియా సార్, వి మీడియా. అవునవును. ఉప్పల్ బాలు చేసినటువంటి ఏదైతే స్టంట్స్ ఉన్నాయో నిజంగా జనాలకి అభ్యంతకరంగా ఉన్నాయి. అది కూడా అదైతే పుణ్యక్షేత్రం అని చెప్పుకుంటూ ఉంటారో అనంతగిరి హిల్స్ పైన ఈ విధమైనటువంటి విన్యాసాలు చేయడము అనేది సరైనది కాదు. ఆయన కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు, కాల్స్ కలవట్ల, ఎవరికి సమాధానం చెప్పట్లా. దీనిపైన అసలు నిజంగానే ఆయన అక్కడ స్టంట్స్ చేశారా, అసలు ఆ వీడియోస్ ఏంటి, దీని వెనకాల ఒకటి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరా మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా పబ్లిక్ ప్లేసెస్ లో అట్లాంటి విన్యాసాలు చేయడం తప్పు. ఆయనకు ఆ విషయం తెలియదు, ఎందుకంటే ఆయన అన్ఎడ్యుకేటెడ్. మీ మధ్య ఎడ్యుకేటెడ్ కాబట్టి తెలుసు పబ్లిక్ ఏరియాలో అట్లాంటి విన్యాసాలు చేయకూడదు. ఎందుకంటే ఇండియన్ పీనల్ కోడ్ 280 ప్రకారం చూస్తే జైలు శిక్ష ఉంటుంది, ఫైన్ ఉంటుంది, కార్ను కూడా సీజ్ చేయాల్సి వస్తుంది. అట్లాంటి కార్లు అసలు ఈ రోడ్ల మీద వాడకూడదు. అది మహీంద్రా కంపెనీ
కారు థార్ అవును తారు అవును పైన హోల్ ఉంటుంది రూఫ్ టాప్ కారు. అవును అది ఎక్కువగా అక్కడ తార్ ఎడార్ లో యూజ్ చేస్తారు. రాజస్థాన్ లో మనకు తార్ ఎడార్ ఉంది కదా, అవును 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 పాకిస్తాన్ రాజస్థాన్ లో మధ్యలో ఎస్ అక్కడ వాడే కారు. అది ఎడారి ప్రాంతంలో అట్లా విన్యాసాలు షికారులు చేసే కారు. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదమ్మా పబ్లిక్ ఏరియాలో ఏ వీడియో చేయాలి, ప్రైవేట్ ఏరియాలో ఏ వీడియో చేయాలని సంగతి తెలియదు. ఓకే అది 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 ఫారెస్ట్ ఏరియా అని మాత్రమే తెలుసు ఆయనకి. అది వికారాబాద్ ఫారెస్ట్ దగ్గరలోనే అనంతగిరి పద్మనాభ స్వామి టెంపుల్ కూడా ఉంది. అవును, అంటే తెలియక చేసిన తప్పు అనుకోవచ్చా ఇది? ఖచ్చితంగా తెలియక చేసిన తప్పు. ఎందుకంటే మొక్కల వాడికి ఆంధ్ర నుండి అమెరికా వరకు అభిమానులు ఉన్నారు. ఆయన చాలా కష్టజీవి. 4-5 కుటుంబాలకు ఆయనే మొత్తం అంతా సారది. సో అందరు కూడా దయచేసి అక్కడ వికారాబాద్ జిల్లా ప్రజలందరూ, అక్కడ అనంతగిరి పద్మనాభ స్వామి టెంపుల్ ప్రజలందరూ కూడా కొంచెం కోపంతో ఉన్నారు. ఆ వీడియోలు చూశాను. వాళ్ళందరికీ నేను మా టీం తరపున, ఉప్పల్ బాల్ తరపున, నా తరపున క్షమాపణలు చెప్తున్నాను. ఇక ముందు ఇలాంటివి జరగవండి దయచేసి. ఆయన తెలీదు, ఆయన కూడా ఆ జిల్లా వ్యక్తి, మహబూబ్ నగర్ జిల్లా వ్యక్తే. మీ పక్కనే ఉంటాడు ఆయన, మహబూబ్ నగర్ జిల్లా వెన్నచేడు పక్కనే. సో అందరూ దయచేసి అర్థం చేసుకోండి. ఆయనకు చదువు లేదు, ఎక్కడే వీడియో చేయాలని తెలీదు. అట్లాంటి వాటికి ప్రైవేట్ స్థలాలు ఉంటాయి సెపరేట్ గా. కానీ పబ్లిక్ ఏరియాలో చేయడం తప్పు. నేనే చెప్తాను, ఇట్స్ క్రైమ్ అండి. ఓకే, అంటే ఇది జనాలకి ఇబ్బందికరంగా కలిగించేటువంటి ఒక విన్యాసం కాబట్టి చాలా మంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉప్పల్ బాలు గారు ఏమంటున్నారు దీనిపైన? అంటే స్పందిస్తున్నారు, ఆయన అరెస్ట్ చేయబోతున్నారు అని తెలిసింది. ఏది దీన్ని ఎంతవరకు నిజం అనుకోవాలి? అసలు ఆయన ఏమన్నా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అవకాశం ఉందంటారా? ఆయన అరెస్ట్ చేస్తే మేమంతా అడ్డుకుంటాము, పోలీసులు కాళ్ళ మీద పడతాము, పోలీసులకు రిక్వెస్ట్ చేస్తాము, ప్రజలకు కూడా రిక్వెస్ట్ చేస్తాము. ఈ ఒక్క తప్పుని క్షమించమని మేము అడుగుతాం. ఎందుకంటే అది చేయడం, అట్లా చేయడము, కారు రైడింగ్ స్టంట్స్ వీడియో చేయడం అనేది తప్పే, నేరమే. కాకపోతే తెలియక చేశాడు కాబట్టి క్షమించమంటున్నాను. నిజంగా ఆ వీడియో వల్ల ఎవరికి కూడా ఏ హాని కూడా జరగలేదు కదా. అవును అవును, లైక్ ఎవరిని గుద్దేయడం కానీ లేకపోతే సంథింగ్ లాస్ అయితే అవ్వలేదు ప్రజలకి. సో అందుకు ఈ ఒక్కసారి క్షమించమని నేను మొత్తం వికారాబాద్ జిల్లా ప్రజలకి, తెలంగాణ ప్రజలకి అందరికి కూడా క్షమాపణలు అడుగుతున్నాను. ఈ ఒక్కసారి ఆయన తెలియక చేశాడు. ఆయన పెద్దగా చదువుకోలేదు, ఆయన సెక్షన్లు కూడా తెలీదు. ఇప్పుడు వీడియోస్ చేస్తారు చాలా మంది. ఈ వీడియోస్ ఎక్కడ ఎలా ఉంటాయి, ఎక్కడ ఎలా, చాలా మంది మెట్రో ట్రైన్ లో చేసేస్తారు, రన్నింగ్ ట్రైన్ లో చేస్తారు, ఎయిర్పోర్ట్ లో చేసేస్తున్నారు, ఫ్లైట్ రన్నింగ్ అవుతున్నారు కూడా చేసేస్తారు. కొన్ని రూల్స్ ఉంటాయి, నాకు తెలియదు. చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ముఖ్యంగా ఆ రోజు అక్కడ లేకపోవడం కూడా చాలా బ్యాడ్ అమ్మా. అవును, యాక్చువల్ గా మీరు ఎప్పుడు ఆయనతో పాటు ఉంటారు. బేసికల్లీ నేను మీరు కూడా అక్కడ ఉన్నారు అని అనుకున్నాను. 90% ఉప్పల్ బాల్ నేను కలిపే ఉంటాము. కాకపోతే ఈ మధ్య కుర్చీదార్ చనిపోవడం మా టీంలో, ఆయన కార్యక్రమాలను నేనే దగ్గర చేయడం పెద్ద కర్మ. ఇవన్నీ ఈ బిజీలో పడిపోయాను. ఆ బాలు రాలేదు. సో బాలు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో వాళ్ళ బావలతో పాటు వెళ్ళడం జరిగింది. ఎవరో ఒక బావ కొత్తగా కొన్నాడట, అది ఆనంద్ మహేంద్ర గారి మహీంద్రా థార్ కారు కొనడం, వాళ్ళు అలా వెళ్ళడము ఎంజాయ్ చేయడం జరిగింది. నేను కూడా ఫోన్ చేశాను, వీడియోలన్నీ డిలీట్ చేసేసాను. ఆయన ఎక్కడ ఇప్పుడు డిలీట్ అయిపోయినాయండి. అవన్నీ అయిపోయినా కానీ టీవీ9 లాంటి ప్రముఖ ఛానల్ అన్ని అవి చేసుకున్నాయి కదా. అవునవును, అంటే ఇప్పుడు ఆయన ఏమైనా క్షమాపణ చెప్తున్నాడా? నా బాలు ఇప్పుడు ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. ఆర్టీ వాళ్ళు మాకు ఇచ్చారు, బాలు నేను వెళ్తున్నాము. ఓకేనండి. వీఆర్ ఆన్ ద వే. వాళ్ళు మార్నింగ్ నుండి కాల్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ ఇస్తాము. మేము చెప్పేది ఒకటే, తప్పైతే జరిగింది, ప్రజలారా మన్నించండి. నేను ఉప్పల్ బాల్ తరపున మీ అందరికి క్షమాపణలు చెప్తున్నాను. దయచేసి ఆయన అమాయకుడి, ఒకసారి మీరు క్షమించండి. నెక్స్ట్ టైం రిపీట్ అవ్వదు. రిపీట్ అయితే నన్ను వేయండి ఫస్ట్ లోపల. నేను ఆ రోజు అక్కడ ఆయనతో పాటు లేకపోవడం వల్ల ఇలా జరిగింది. ఓకే సత్య గారు, థ్యాంక్ యూ. ప్రజలందరికీ నేను చేసే విన్నపం అదే, మా టీం తరపున. నా పేరు వైజాగ్ సత్య. ఓకే సత్య గారు, థ్యాంక్ యూ అండి, క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ, నమస్తే. ఓకే. సో విన్నారు కదా, వైజాగ్ సత్య చెప్పినటువంటి మాటల ప్రకారం ఏంటంటే వాళ్ళ బావగారు ఏదో కార్ తీసుకున్నారు, దాని ప్రకారంగానే వీళ్ళు కొంచెం ఏదైనా అట్లా చిల్ అవుదామని చెప్పేసి అనంతగిరి హిల్స్కి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి ఆ దేవస్థానం రిలేటబుల్ ప్రదేశంలో ఇలా తీయకూడదు, అదొక అంటే హిల్ స్టేషన్గా మాత్రమే చూసినట్టు. అది కూడా ఆయనకి ఏ విధమైనటువంటి చట్టపరంగా ఎలాంటి శిక్షలు పడుతాయి లేదు అని అంటే ఏ ప్రదేశంలో ఏ వీడియోస్ తీయాలనే క్లారిఫికేషన్ ఉప్పల్ వాళ్ళకి లేదు. సో ఆ క్రమంలోనే ఇలాంటి ఒక మిస్టేక్ జరిగింది. అది కూడా
కూడా ఎవరిని హామీ పరచలేదు కాబట్టి ఈ ఒక్కసారికి మన్నించండి, మేము క్షమాపణ కోరుకుంటున్నాము. సో ఇక మీదట ఇలాంటి మిస్టేక్ నా నుంచి జరగదు అంటూ కూడా ఉప్పల్ బాలు ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. చూడాలి మరి, అంటే ఆయన యొక్క స్టేట్మెంట్ కరెక్టేనా, అంటే ఇంకా మీదటి ఇవి ఎందుకు అసలు మేమెందుకు వీడియో తీయడానికి కారణం ఏంటంటే కొన్ని ప్రదేశాలు ఉంటాయి, అక్కడ జనాలకు ఇబ్బందికరంగా కలిగించేటువంటి వీడియోస్ తీయకూడదు, అలాంటివి పబ్లిష్ చేయకూడదు. సో అది కూడా పుణ్యక్షేత్రం లాంటి ప్రదేశాల్లో ఇలాంటి విన్యాసాలు చేయడం, స్టంట్స్ చేయడం అనేది మంచిది కాదు. సో ఇలాంటివి మిమ్మల్ని చూసి, అంటే మీరు ఒక రోల్ మోడల్గా లేదంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నప్పుడు మిమ్మల్ని చూసి చాలామంది కూడా ఓకే ఈ వీడియో చేస్తే బాగుంది, మనం కూడా ఇలా చేద్దాం అనుకున్నప్పుడు అలాంటి హిల్ స్టేషన్లో చేసినప్పుడు ఏదైనా కార్ బ్రేక్ డౌన్ అవడమో లేదంటే కొంచెం శృతి తప్పి ఆ కొండ మీద నుంచి కింద పడుకోవడం ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. సో లేదంటే కార్ ఫాస్ట్కి వెళ్ళినప్పుడు కింద పడ్డా, కార్ మీద ఎక్కడ, ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ విధమైనటువంటి బిహేవియర్ సరైనది కాదంటూ అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అందరూ కూడా మండిపడుతూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కనిపిస్తుంది. మరి ఒక క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. చూడాలి మరి ఇక మీదట ఆయన యొక్క క్లారిఫికేషన్ కరెక్టా లేదా, అక్కడ ఉన్నటువంటి వికారాబాద్ గ్రామస్తులందరూ కూడా ఆయన క్షమిస్తారా లేదా అనేది తెలుసుకోవాలి. మీరేమనుకుంటున్నారు ఇలాంటి విన్యాసాల పైన అనేది మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం, చూస్తూనే ఉండండి. వచ్చారు.